హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందనవనం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ డిజైన్ని మామూలు మిషన్ పైననే ఏ విధంగా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈవెన్ ఫుట్ కూడా మార్చాల్సిన అవసరం లేదనమాట. ముందుగా మనం హ్యాండ్ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి, ఖర్చులతో సహా. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అదే మెజర్మెంట్తో ఇంకొక పేపర్ని అయితే కట్ చేసుకోవాలి. ఆ పేపర్ పైన ఈ విధంగా స్లాంటింగ్ వేలో లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ లైన్స్ గ్యాప్ అనేది 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 3/4 ఇంచ్ పెట్టుకోవచ్చు, అలానే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టామనుకోండి గ్యాప్ అనేది ఎక్కువగా వస్తుంది, కాబట్టి 1 ఇంచ్ లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో నేనైతే 3/4 ఇంచ్ పెట్టాను. ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పేపర్ని కట్ చేసుకొని ఇలా మనమైతే హ్యాండ్కి అటాచ్ చేసుకోవాలి. ఇది లోపల సైడ్ లైనింగ్ వేసే వైపు అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత యాంకర్ థ్రెడ్ తీసుకొని బాబిన్కి అయితే ఎక్కించుకోవాలి. ఇలా బాబిన్కి ఎక్కించుకున్న తర్వాత బాబిన్ కేస్లో పెట్టి సెట్ చేసుకోవాలి. మనం ఏ కలర్, ఇదైతే యాంకర్ థ్రెడ్ అండి, మనం ఏ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నామో అదే కలర్ కాటన్ థ్రెడ్ అనేది రీల్ దారం తీసుకోవాలి. ఈ రీల్ దారం అనేది పైన ఉండాలన్నమాట. సో మనం ఈ హ్యాండ్ని పేపర్ మన వైపు పై వైపు ఉండేటట్లు పెట్టి క్లాత్ని కింది వైపు ఉంచాలి. ఇలా ఉంచి మనం డ్రా చేసిన లైన్స్ పైన అయితే కుట్టాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ 2 నెంబర్ సరిపోతుందండి సెట్ చేసుకోవడము, ఎందుకంటే దగ్గరగా నీట్గా వస్తుంది. సో ఇలా 2 నెంబర్ పైన మనం లైన్స్ డ్రా చేసిన వాటిపైన నీట్గా కుట్టాలి. సో మనకు ఈ లైన్స్ డ్రా చేయడానికి కట్టింగ్కే కొంచెం ఎక్కువ పని పడుతుందండి. ఈ మిషన్ పైన కుట్టడానికి ఈవెన్ 10 మినిట్స్ కూడా పట్టదండి, ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం లైన్స్ పైననైతే కుట్టాలి. మనం ఇలా కుట్టిన తర్వాత కింద దారం అయితే ఎక్కువగా ఉంచకూడదండి. మనం ఎక్కువ దారం వదిలినట్లయితే అది రివర్స్లో మళ్ళీ ఇంకో లైన్ కుట్టేటప్పుడు ఆ లైన్లో కలిసిపోయి కొంచెం జిగ్జాగ్గా అవుతుంది. అందుకని కింది వైపు అయితే తొందరగా కట్ చేసేసేయాలి దారాన్ని. సో ఈ విధంగా రెండు వైపులా ఈ లైన్స్ పైన కుట్టాలి. ఇది ఖర్చులకు ఉంచిన క్లాత్ అన్నమాట, ఇక్కడ కుట్టాల్సిన అవసరం కూడా లేదు, కుట్టినా ఏం పర్వాలేదన్నమాట. మనం ఈవెన్ బీడ్స్ అవి వేసినప్పుడు కొంచెం చూసుకొని వేయాలి. ఈ థ్రెడ్ అయితే ఏం కాదన్నమాట. ఇలా మొత్తం వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేయాలి. సో ఇలా నీట్గా కట్ చేసుకొని మధ్యలో బీడ్స్ అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న ఖర్చులకు వదిలేసిన క్లాత్ అన్నమాట. మనం కుట్టినప్పుడు నీట్గా వస్తుంది. మనం ఇంకొక క్లాత్ అటాచ్ చేసి కుడతాం కదండి, అప్పుడు నీట్గా వస్తుంది. సో మధ్యలో ఉన్న పేపర్ని అయితే కుట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం అయితే తీసివేయాలి. తీసివేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసివేయాలండి. అప్పుడప్పుడు కొన్ని పోగులు తెగిపోయే అవకాశం ఉంటుంది, అలా కాకుండా నీట్గా నెమ్మదిగా తీయాలి. సో నేనైతే చిన్న లేస్ అయితే వేసాను కింద. ఇలా వేసిన తర్వాత నేను కొంచెం చిన్న వైట్ బీడ్స్తో అయితే కుడుతున్నాను. ఇవి మన బాక్సెస్లో ఏవైనా వేసుకోవచ్చు అండి. 1 సింగిల్ బీడ్ వేసుకోవచ్చు, ఇలా 4 బీడ్స్తో కూడా కుట్టవచ్చు. అలానే మధ్యలో చిన్న మిర్రర్స్ని కూడా అతికించవచ్చు అన్నమాట. మిర్రర్స్తో అతికించినప్పుడు మనకి ఒక్కోసారి వాటికి కుట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాటిని గ్లూతో అటాచ్ చేస్తే సరిపోతుంది.
సో మనం ఈ మిర్రర్స్తో పాటూరి క్లాత్కి వేసుకుంటే బాగుంటుందండి. హాఫ్ పాటు క్లాత్కి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. మామూలుగా రా సిల్క్ కూడా వేసుకోవచ్చు. అలా అని కాకుండా ఈ కాటన్ వాటికి 2x2 కాటన్ వాటికి ఇలా మామూలుగా థ్రెడ్తో వేసేసి ఇలా బీడ్స్ వేస్తే వాటికి కూడా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 4 కార్నర్స్ దగ్గర 4 బీడ్స్ని అయితే వేసి కుట్టుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు అన్నమాట. మనకి మిషన్ పైన ఎక్కువ టైం పట్టదు, కానీ కొంచెం ఈ బీడ్స్ కుట్టేటప్పుడే టైం పడుతుందన్నమాట. మనకి ఒక 1 అవర్ అట్లా తీసుకుంటుంది. సో మనకి టైం దొరికినప్పుడల్లా అలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియోలో 2 వేస్లో చూపిస్తానండి ఏ విధంగా వేసుకోవచ్చో. ఇది ఒక ఫస్ట్ మెథడ్ అన్నమాట నేను చూపించే దాంట్లో. ఇంకా సెకండ్ మెథడ్ వచ్చేసి సింగిల్ బీడ్ వేసుకోవచ్చు అన్నమాట ఈ బాక్సెస్ మధ్యలో. అదేలానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకు సింపుల్గా 1 బీడ్ వేయడం కొంచెం ఇష్టం అన్నమాట. అందుకని నేనైతే తర్వాత 1 బీడ్తో వేసుకున్నాను. అదేలానో చూసేయండి, చాలా ఈజీ అండి, ఏం లేదు. 2 స్ట్రాండ్స్ నీడిల్కి ఎక్కించేసి దారాన్ని ఈ విధంగా మామూలు సూదితో కుట్టేయడమే అనమాట, నార్మల్ నీడిల్తో. అంతే ఫ్రెండ్స్, ఈజీ. మొత్తం ఇలానే కంప్లీట్ చేయాలి. ఈ యాంకర్ థ్రెడ్ అనేది ఇలా మిషన్ నుండి కుట్టాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయండి. ఈ డిజైన్ కనుక ఎవరైనా నచ్చి ఇంకా రాకుంటే కామెంట్ చేయండి, ఎలానో అవి నేను చెప్తాను అన్నమాట ఇంకొక వీడియోలో. సో మనకు మిషన్ ఎంబ్రాయిడరీ కూడా అవసరం లేదన్నమాట. మనం ఇలా మామూలు మిషన్తోనే ఎంబ్రాయిడింగ్ చిన్నగా ఇలా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తం అవుట్లుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి. సో మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయకుండా ఉండకండి, ప్లీజ్ లైక్. మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.